కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్. సో గైజ్ ఇప్పుడైతే మనము ఏమంటారు స్ట్రీట్ షాపింగ్కి కానీ వెళ్దాం అనుకుంటున్నాము. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అక్కడ నుంచి నైట్ ఏమన్నా పార్టీ డిస్కోకి కానీ పబ్కి కానీ వెళ్ళాలనుకుంటున్నాం, అందుకే స్టార్ట్ అవుతున్నాము. మనమైతే ఇక్కడ బాగా బీచ్ దగ్గర ఉన్న ఒక స్ట్రీట్ అంటే జ్యువెలరీ దగ్గరకు వచ్చాము. జ్యువెలరీ స్ట్రీట్ కి ఏం చేద్దామంటావు మరి? సో జ్యువెలరీ మార్కెట్ అంటారంట. ఇక్కడ మొత్తం అన్ని సిల్వర్ ఐటమ్స్ దొరుకుతాయంట. సో అవి చూడడానికి వచ్చాము, ఏమన్నా దొరుకుతాయేమో. కంప్లీట్గా చైన్స్ కానీ రింగ్స్, ఇయర్ రింగ్స్, ఇంకా లేడీస్ స్టఫ్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ మ్యాక్స్ మొత్తం లేడీస్ స్టఫే ఉన్నాయి. బ్రాస్లెట్స్ కానీ, చైన్స్ కానీ, పర్ల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా యుటెన్సిల్స్, బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ యుటెన్సిల్స్ అనమాట. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే మ్యాక్స్ దొరుకుతాయి ఇక్కడ, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. లాక్స్ కానీ, యాంటిక్ లాక్స్. సో ఇక్కడ ఏమన్నా చూద్దాము. ఇక్కడ మనకైతే అక్కడ దాంతో పని లేదు, తగ్గించుకుంటే మంచిది. బట్ ఇక్కడ ఏమన్నా తీసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఒక టార్టాయిస్ తీసుకోవాలని ఉంది. టార్టాయిస్, ఇంకా బుద్ధుడు విగ్రహము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? టార్టాయిస్ అంత మంచిగా లేదు ఇక్కడ టార్టాయిస్. ఇంకేమున్నాయి? Excuse me, वो statue of Buddha. Can I see that? No, it's Buddha. हाँ, can I see that? अच्छा, so heavy है. వెయిట్ మాత్రం చాలా హెవీ ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? సో how much does it cost? 6,500. कुछ कम नहीं होगा? प्योर ब्रास है ये? हाँ वही, मतलब भारी है. हाँ पुराना है ना, नया नहीं. अच्छा पुराना है. अच्छा वो मतलब कितना पुराना हो सकता है आपके हिसाब से? 10-20 साल पुराना होगा. 10-20 साल. अच्छा मैं आता हूँ थोड़ा बात करके. డబ్బా నేను కట్టలేక కాదు. సో అది 6,500 అంట. ఫైనల్గా మనకు 6,000కి ఇస్తా అన్నాడు. 6,200 అన్నాడు. 6,000 అయితే తీసుకోవచ్చు. బట్ యా అది 10-20 years ఓల్డ్ అంట. కానీ బాగుంది అది చూడడానికి, యాంటిక్ లాగానే ఉంది. ఏమున్నాయి ఐటమ్స్ వెనక, కవచ్ కానీ అవన్నీ, నైఫ్స్, ఏనుగుదంతాలు కూడా ఉన్నాయి. ఓ ఒరిజినల్ वो है एलिफेंट हॉर्न्स. ओरिजिनल एलिफेंट हॉर्न्स है वो, नहीं वो हॉर्न्स उसके बाजू. हाँ वो वाले. हाँ किसके हैं वो? एलिफेंट के हैं? हाथी के हैं वो? याक का है. अच्छा हाथी के नहीं मिलते. యాక్ అంట, ఎలిఫెంట్ అయితే లేవు ఇక్కడ. ఎర్రా వీళ్ళు చూద్దామా. కడియాలు, సో లైక్ కడీస్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి, బ్రేస్లెట్ టైప్ ఆఫ్ థింగ్స్. సో ఇవన్నీ ప్యూర్ సిల్వర్ అంట. సో ఇవి ఏం అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు వీటిని. పర్ల్ స్టోన్స్ షాప్ అవుతుంది ఇక్కడ. పర్సనల్గా బాగుంటుంది కానీ బట్ చూడాలి. ఇది ఈ మధ్యలో ఇది బాగుంది. ये कुछ पर्ल्स है, नॉर्मल है. 100 రూపీస్ అంట. మరి ఎవరికైనా తీసుకుందామా అని చూస్తున్నారు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. इसमें कुछ भी 100 है. इसमें అదొక్కటే బాగుంది, ఆ బ్లూ కలర్ ఒక్కటే.
సో ఇవన్నీ ఏం బాగాలేవు, అది ఒకటే ఉంది. సో ఒకసారి అడిగి లేడీస్ స్టఫ్ మనకైతే ఏం తెలీదు, చూద్దాం ఇంకా ఏమున్నాయో. ఇక్కడ మొత్తం ఇంకా సిల్వర్ ఐటమ్స్, రింగ్స్, మ్యాక్స్ రింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్, పెద్ద షాప్ ఇది. సో ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి, సో పర్ల్స్ అడుగుదాం ఒకసారి. एक्सक्यूज मी, ये ओरिजिनल पर्ल्स है? ओरिजिनल पर्ल्स है? ओरिजिनल कितने का? 1200. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ओरिजिनल पर्ल्स अंट इवी. सो 1200 अंट प्राइस. फाइनल कितने में आएगा ये? कुछ कम नहीं हो सकता? ये हाथ में आना चाहिए ना, मतलब कोई भी, मतलब अच्छा ये स्ट्रेचेबल भी नहीं है? स्ट्रेचेबल नहीं है ना? अच्छा स्टोन्स, अच्छा स्टोन्स छोटा बोल रहे हो आप? हाँ अच्छा 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 800 का पड़ेगा. ये 800 में नहीं आएगा? ఓహో కామెడీ చేస్తున్నావా? సో అదైతే ఫైనల్గా 900 అంటే, సరే వస్తే 800కి వచ్చిద్దేమో, క్లోజింగ్ టైం అంట కదా. సో ఇక్కడ ప్లాస్టిక్ ఉన్నాయంట, బట్ ఆ పర్ల్స్ ఒరిజినల్ పర్ల్సే. సో ప్లాస్టిక్ అయితే మనకైతే వద్దు. సో ఇక్కడైతే మ్యాక్స్ అయిపోయింది కవర్ చేయడము. సో ఇక్కడ ఇవి బాగున్నాయి ఇవి. సో ఈ రోల్స్ అనేవి, ఈ రోల్స్ ఇవైతే బాగుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూశాను, కానీ వీడియో తీయలేదు. సో మంచి ప్రాపర్ వీడియో తీసుకుందామని వచ్చాను. ఇదైతే బాగుంది. ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు రామారావు. ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి? ఈ బ్రాస్ ఐటమ్స్ చాలా వెయిట్ ఉన్నాయి ఇక్కడ. హెవీ వెయిట్ ఉన్నాయి, ఇంకా లైక్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. సో బట్ యా, ఎవ్రీథింగ్ యాజ్ అ ప్రైస్ కదా. సో ఒరిజినల్ ఐటమ్స్కి, ఒరిజినల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్కి అంతే ప్రైస్ ఉంటుంది. బట్ చూసుకొని తీసుకోండి. కొన్నిసార్లు బ్రాస్ ఉండొచ్చు, లోపల ఇంకేదన్నా కూడా ఉండొచ్చు. సో చూసి చెక్ చేసుకొని తీసుకోండి. ఏది తీసుకున్నా కానీ గోవాలో కానీ, ఇక్కడనే కాదు, సో ఎక్కడైనా కానీ. సో మన వీళ్ళైతే వెళ్ళిపోయారు, రతన్ వాళ్ళు వేరే షాప్కి. సో నేను కూడా వెళ్తాను అక్కడికి. అక్కడ క్లోత్స్ ఏమో తీసుకుందాం అనుకుంటున్నారంట. అక్కడికి వెళ్ళేసి అయితే చూద్దాం, అక్కడ క్లోత్స్ ఏమైనా బాగుంటే తీసుకుందాము. వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారంట, ఏదో అక్కడ బట్టల షాప్ ఏదో ఉందంటే. అందరూ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కరు వెళ్తున్నారు. సో మనం కూడా చూద్దాం. షాప్స్ మ్యాక్స్ అన్ని షాప్సే ఉన్నాయి. స్ట్రీట్ ఏమంటారు, షాపింగ్ స్ట్రీట్ అన్నట్టు. ఇంకా దీనికంటే ఒకటి పెద్దది ఉంది, కానీ అది 8:30 క్లోజ్ అంట. మాకు తెలీదు. సో మేము 8 o'clock స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 1/2 hour డ్రైవ్ అక్కడికి. సో మాకు అది స్టార్ట్ అయ్యే ముందు తెలిసింది. సో ఇవాళ ఏదో ఒక షాపింగ్ ఇవాళ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, సో దగ్గరలో ఉన్న కాలింగట్ బాగా సర్కిల్లో ఇదంతా షాపింగ్ స్ట్రీట్ ఉంది, బీచ్కి దగ్గర. సో ఇది లోకల్ షాపింగ్ స్ట్రీట్ అంట. సో అందుకనే ఇక్కడ చూద్దామని చెప్పేసి వస్తున్నాం, ఇక్కడికి వచ్చాము. సో ప్రణీత్ అయితే వీళ్ళైతే మెక్డానల్డ్స్ దాటి ముందుకెళ్ళారంట. ఇక్కడ మ్యాక్స్ టాటూ షాప్స్ కానీ, ఇట్లాంటివి ఏమంటారు టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ ఎక్కువ ఇవే కనిపిస్తాయి. సో ఎక్కువ లైక్ ట్రావెల్ ఏజెన్సీస్ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి, టాటూ స్టోర్స్. సో అవి చూసి వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు అవి ఏమంటారు నీడిల్స్ అనేవి చేంజ్ చేస్తారో చేయరో. సో హైదరాబాద్ అంటే లైక్ మన దగ్గర అయితే వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది కాబట్టి. సో చూసుకొని వెళ్ళండి. ఐ రికమెండ్ నాట్ టు గో ఫర్ టాటూస్ ఇన్ గోవా. సో అక్కడ ఏమైనా అవ్వచ్చు, ఎలర్జీస్ కానీ. అక్కడ ఏమన్నా గొడవ అవుతుంది, వాడు కార్ ఆపాడు, వీడేమన్నా కట్ చేయలేకపోతున్నాడు, స్పేస్ ఉన్నా కానీ కట్ చేయలేకపోతున్నారు మళ్ళీ. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ సమ్ టైమ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సో ఈజీ అన్ని లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకొకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే, గోవాలో క్యాష్యూస్ ఫేమస్ అంట. సో క్యాష్యూస్ అనేది ప్యూర్ క్యాష్యూస్ దొరుకుతాయి, ఒరిజినల్ క్యాష్యూస్. మన దగ్గరకు వచ్చేవన్నీ అంటే అవి కూడా ఒరిజినలే కానీ, బట్ క్వాలిటీ డిపెండ్స్ కదా. బెస్ట్ క్వాలిటీ క్యాష్యూస్ అనేవి గోవాలో దొరుకుతాయి అంట మనకి. సో క్యాష్యూస్ ఒక 1 kg తీసుకుందామని అనుకుంటున్నాను.
ఒక మంచి రినౌండ్ పర్సన్, రినౌండ్ స్టోర్ దగ్గర నుంచి. ఇక్కడ కూడా కొన్ని స్కామ్స్ ఉంటాయంట, సో అవి చూసుకోమని చెప్పారు కొంతమంది. సో మంచి ఏదైనా తెలిసిన వాళ్ళు ఇంకొక స్టోరేజ్ చెప్పారు, అక్కడ విజిట్ అవ్వలేదు. ఒకవేళ టైం ఉంటే రేపు అక్కడికి వెళ్ళి ఒక 1 kg క్యాష్యూస్ తీసుకోవాలి. ఇంకొకటి కంప్లీట్గా రెంటల్ వెహికల్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూడండి, కొత్త న్యూ వెహికల్స్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. స్కూటీస్ తీసుకుంటే మేము అదే తప్పు పని చేసాము. మేము యాక్టివాస్ తీసుకున్నాము, ఓల్డ్ యాక్టివాస్, కొంచెం ప్రైస్ తక్కువ వస్తుందని, బట్ అవి మైలేజ్ ఇవ్వట్లేవు. సో దానికంటే ఒక 50-100 రూపీస్ ఎక్కువ పెట్టైనా మీరు ఇట్లాంటి కొత్త ఫ్యాసినోస్ తీసుకోండి. సో యూ గెట్ అ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ మైలేజ్ కూడా. సో ఎప్పుడైనా ఓల్డ్ ప్రిఫర్ చేయకండి. సో అవి లైక్ ఏమంటారు, ఎప్పుడు హ్యాండ్ ఇస్తాయో తెలీదు. అవి హ్యాండ్ ఇచ్చాయంటే అవి మొత్తం మన నెత్తి మీద వేస్తారు. సో ఇదైతే కొంచెం చూసుకొని తీసుకోండి. స్కూటీస్ విషయంలో యూ కెన్ గెట్ దెమ్ ఫర్ చీపర్. ప్రైస్ అనేది 600 దాకా కోట్ చేస్తారు, కానీ యూ కెన్ గెట్ దెమ్ అరౌండ్ 350-400. 350 ఇస్ ద బెస్ట్ ప్రైస్ అనుకోండి. ఇంకా 300కి వస్తే ఇంకా బంగారంలా తీసుకోండి. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? సో మేము అదే అనుకుని తీసుకున్నాము, బుక్ అయ్యాము. సో మీరైతే చూడండి, వీళ్ళు ఎక్కడున్నారో కనిపించని కూడా కనిపించట్లేదు కదా తను. వాళ్ళు ఒకసారి కాల్ చేసి వాళ్ళకి ఎక్కడున్నారో కనుక్కుంటా. తను వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. ఇందాక నేను అన్నా బ్రేస్లెట్స్ అని ఎనీథింగ్ 150 అని చెప్పేసి ఏమో సార్ నాకు కనపడదు. ఇదే షాప్లో ఉన్నారు, బ్రేస్లెట్స్ తీసుకుంటున్నారంట. సో నేను కూడా చూద్దాము. నేను దాటేసి వెళ్ళిపోయాను, వాళ్ళని చూడలేదు. సో బ్రేస్లెట్స్ కానీ చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇయర్ రింగ్సా చూస్తున్నారు నార్మల్గా. ఇప్పుడైతే మా మమ్మీ కోసము ఒక పర్ల్ది చైన్ తీసుకున్నాను. పర్ల్ చైన్ మా మమ్మీకి నచ్చిందంటే. సో అంటే నాకు మా మమ్మీకి పర్ల్స్ ఇష్టం అని తెలుసు. సో అందుకే నాకు అక్కడ పర్ల్స్ కనిపించాయి. సో దాంట్లో ఏ సైజ్ తీసుకోవాలనేది నాకు కొంచెం చిన్న కన్ఫ్యూజన్. మమ్మీకి చూపించగానే ఏమొద్దనింది, కానీ చెప్పంటే ఫోర్స్ చేస్తే చెప్పింది చిన్న పర్ల్స్ కావాలి, చిన్న పర్ల్స్ తీసుకోమని చెప్పేసి. సో ఆ పర్ల్స్ తీసుకున్నాను. పర్ల్స్ తీసుకొని అయితే వెళ్తున్నాను. సో ఇంకొకటి మార్బుల్ షాప్ ఉంది, ఇంకొకటి వుడెన్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ కోసం చూడాలి. సో అవి చూద్దాము ఏమున్నాయో. ఈ పర్పుల్ కలర్ది బాగుంది, ఇంకొకటి టైగర్ అయ్యి. సో ఈ రెండు బాగున్నాయి, కానీ అది ఇక్కడ లేదంట. సో దానికోసమే చూద్దాము. ముందే మన షాప్లో దొరికితే, లేదంటే ఈ రెండు తీసుకుందాం ఇక్కడ, వేరే రెండు. సో చూసేసి అయితే వద్దాము. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో గుడ్ మార్నింగ్ యూట్యూబ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఇవాళ డే 5 ఆఫ్ అవర్ గోవా సిరీస్. ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ? కాదురా, నాకు ఏం తెలియకపోయా, మీరు ఎన్నెన్నో పెడతా ఉంటారు, మిస్కాలు సెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరం ఏమి? ఇవాళ మనం ఎటు వెళ్తున్నాము? ఓల్డ్ గోవా చర్చ్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి దునాపావలా, అక్కడ నుంచి దెన్ ఏమంటారు పంజం చర్చ్కి, దెన్ ఫ్రెంచ్ కాలనీ, ఫౌంటైనర్స్కి వెళ్ళి దెన్ రిటర్న్. నాకు ఈవినింగ్ బస్ ఉంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. అక్కడికి వెళ్ళాక సో అక్కడ నాకు తెలిసి ఫోన్ అలౌ లేదు. సో ఒకవేళ ఉంటే మాత్రం వీడియో రికార్డింగ్ అవి ఇవి చేస్తాను. సో గైజ్ మనమైతే ఫ్రెంచ్ కాలనీకి వచ్చాము. ఫౌంటైనర్స్ ఇక్కడ కొంచెం ఫ్రెంచ్ స్ట్రీట్ టైప్లో ఉంటుంది, మొత్తం బిల్డింగ్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ ఫోటోషూట్ అని వచ్చాం, కానీ మ్యాచ్ అంది ఫోటోషూట్ ఇక్కడ మంచి రావట్లేవు, ఫుల్ క్రౌడెడ్ ఉంది. ఈ బిల్డింగ్స్ అన్నీ ఫ్రెండ్స్ లొకేషన్ టైప్లో ఉంటాయి కంప్లీట్గా. సో అందుకే ఇటు వచ్చాము. సో ఫొటోస్ దిగుదామని చెప్పేసి, కానీ అంత బాగాలేదు. కాకపోతే వాక్ అరౌండ్ చూపిస్తాను మీకు, స్కూటీ మీద కానీ వాక్ అరౌండ్ కానీ. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము ఇక్కడ టికెట్ తీసుకొని. సో ఇక్కడే ఆ జయదేవ్ గాని ఫైట్ సీన్ అయింది ఆ కార్నర్కి. సో అక్కడ కార్నర్కే అయింది ఫైట్ సీన్ అంతా. సో
సో ఈ బ్రిడ్జ్ పక్కనున్న అక్కడ ఒక సెకండ్ చూపిస్తాను మీకు. సో ఇంకా టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది, కంప్లీట్ విజిటింగ్ స్పాట్ చేసేసారు దీన్ని. ఇటు సైడ్ వెళ్ళే ఇంతకుముందు ఇక్కడ దాకా రోడ్డు ఉండింది. సో అప్పుడు అంటే లైక్ అప్పుడు ఫైట్ సీన్ చేసినప్పుడు సో ఇదంతా రోడ్ లాగా ఉండింది. బట్ ఇప్పుడు కంప్లీట్గా ఓన్లీ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ వెహికల్స్ నాట్ అలౌడ్. ఎగ్జాక్ట్గా ఈ స్పాట్లో, ఇక్కడే ఈ స్పాట్లోనే అయింది, ఈ 2 పిల్లర్స్ మధ్యలోనే. సో మీకు వీడియోలో కూడా ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. इसमें पत्थर मारूंगा तो अपनी वर्दी गंदी होगी. సో ఇదే స్పాట్లో అయింది, ఇక్కడ ఈ స్పాట్లోనే, ఇక్కడ ఈ 2 స్పాట్స్లోనే ఎక్కడో అయింది. బీచ్ వ్యూ అయితే బాగుంది, సీ వ్యూ దూరం దాకా ఏం కనపడట్లేదు. సో ఒకసారి అయితే విజిట్ అవ్వండి. విజిట్ అవ్వకుండా అయితే వెళ్ళిపోకండి. జస్ట్ స్మాల్ పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి. సో అక్కడ కూడా వెళ్దాం, ఆ పైకి పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి వాటికైతే పనిచేస్తుంది. సో ఈ రాక్ అయితే మరి ఇదైతే బాగుంది రాక్ ఏదో, బట్ షాప్స్లో అడిగితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. ఇది ఒరిజినల్ని, ఇది మరి దీన్ని ఏదో రాక్ అంటారంట. సో దీన్ని వాళ్ళ దగ్గర కొనుక్కునే బదులు ఇక్కడ కొంచెం చిన్న పీస్ ఒకటి బ్రేక్ చేసుకొని తీసుకొని వెళ్దామా అనుకుంటున్నాము. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. అది కూడా ట్రై చేయాలి. ఇంకొకటి షెల్స్ కూడా తీసుకోవాలి. నేనైతే వెళ్తాను ఇప్పుడు. వాళ్ళు కావాలంటే ప్రణీత్ వాళ్ళకి చెప్తే తీసుకొని వస్తారు. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఆ పైకి కూడా వెళ్దాము. పైకి అయితే వెళ్దాము. పైకి వెళ్ళేసి ఒకవేళ ఫొటోస్ తీయడానికి బాగుంటే స్పాట్ ఫోటో ఒక పిక్చర్స్ క్లిక్ చేసుకొని వెళ్ళిపోదాము. అందరూ ఫోటోషూట్ కోసం వచ్చారు మ్యాక్సిమం. ఏం స్టాచ్యూ రా ఇది? దిస్ ఇస్ ద టాప్ గైస్. ఇక్కడికైతే మొత్తం కంప్లీట్ టాప్ ఆఫ్ ద క్లిఫ్కి వచ్చాము ఇక్కడ. సో టూరిస్ట్ స్పాట్లో కట్టారు ఇది. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చెప్పేసి అందరు క్లిక్ చేసి ఫొటోస్. ఓకే, ఇక్కడ బాగుంది వ్యూ, బాగుంది ఇక్కడ. ఈ ఫొటోస్, ఈ ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి ఇక్కడ నుంచి చూడడానికి. సో ఒక పిక్చర్ క్లిక్ చేసుకున్నాం ఇక్కడ. సో గైస్ మనం అయితే వెళ్తున్నాం చర్చ్కి. వే టు చర్చ్. ఏమరా ఇటు తిరుగురా, టాటూ చూపిరా అనేది. వీళ్ళందరూ టాటూ వేయించుకున్నారు. రతన్ బ్రో నీ టాటూ చూపి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అయితే స్టార్ట్ అయిపోయాము, రిటర్న్ అవుతున్నాం. బస్సు వచ్చేసింది హైదరాబాద్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. సో లగేజ్ ఇస్తున్నాం పెట్టడానికి. ఏ ఫస్ట్ స్టాపేనా? సరేనా మరి, బాయ్. అరే స్టార్ట్ అవుతుందంటారా బస్సు? సరే మరి బాయ్, చలో. సరేనా మరి బాయ్, ఫోన్ చేస్తా, కాల్ చేస్తా. వెళ్తున్నా, బస్సు ఎక్కాను. సో U26 నాది. U26 चलो अड़ूगा कितना टाइम में स्टार्ट होगा मैं, कितना टाइम में स्टार्ट होगा अभी, कितना टाइम में स्टार्ट होगा
हो गया अच्छा 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 ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి పనాజీ బస్ స్టాప్లో ఆగింది బస్సు. సో వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి ఇప్పుడే దిగాను. వాటర్ బాటిల్ ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ? వాటర్ బాటిల్స్ అయితే దొరికేసినాయి. ఓకే పర్లేదు, నాట్ దాట్ ఎక్స్పెన్సివ్. ఐ థాట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనుకున్నా, బట్ యా ఇట్స్ ఫైన్. 10 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ 2 బాటిల్స్. సో దొరకదు అనుకున్నా కానీ దొరికింది ఫైనల్లీ. సో వెళ్దాం. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. కార్ని గుద్దారు, అయింది ఇక్కడ. మరి ఏమైందో ఎలా అయిందో తెలీదు. I've been in and out my mind since I hit your phone. I've been counting up the times that I did you wrong. I just want you by my side when I get real gone. Feel it's been a little while since we got along. Yeah, we've been playing stupid games, the situation rotates. And they say communication, safe relations, okay. Medicated how I'm patient, wasting time ain't the way. Cause I can see it on your face. I've been tossing, turning, staying up all night long. I've been calling, yearning, wondering what I did wrong. I could tell by your eyes you got something to hide. So open your mind up, let me inside, and let's make it right. Tell me baby, what's the problem? Cause I keep trying to figure it out. Oh no, oh no. Tell me baby, what's the problem? I'm only picking up what you're putting down. You'll be tripping, I don't know what about. So what's the problem right now? Okay, now hold up. Let me get something right off my chest. I've been meaning to read into it, time to put it to rest. Is it stress? Is it that I ain't answer your text? Don't you treat it like amnesia, you know I always forget. Stirring the pot real hot, watch how the plot thickens. Around the clock, tick tock, need more than 20 seconds to get your attention before it's on to the next thing. And I'm over here again wondering, can I hold ya, hear your truth, pull you closer, talk it through. Girl, you know that I'm the one that you can come and complain to. Your silhouette's amazing, but your brain is a maze too. So can you help me find my way while I find something to say? I know the arguing just augments everything going both ways, but baby I can see it. Thanks. Love you. Forever.